ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కోసం మరో 40,000 ఎకరాలు తీసుకోవడం చాలా తప్పు అని తెలిపారు. రైతులు కూడా ప్రభుత్వానికి భూములు ఇవ్వకూడదు అని సూచించారు. 2019లోపు అసలు పనులైనా మొదలు పెట్టారా అని చంద్రబాబును ప్రశ్నించారు. సంపాదనంతా అమరావతిలోనే పెడతాను అనడం సరికాదు అన్నారు. రాష్ట్ర ప్రజలందరి యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఆలోచన ధోరణిని మార్చుకొని సామాన్య ప్రజానీకానికి, రైతులకి, కూలీలకి, పేదవాళ్ళకి మేలు జరిగేటట్టుగా ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతూ, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూపాయి తీసుకోకుండా 3 నెలల్లో 33,000 ఎకరాలు ఇస్తే రైతులు 3 సంవత్సరాల్లో వాళ్ళకి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీళ్ళు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి రిటర్న్గా సిఆర్డిఏ అగ్రిమెంట్ ఇచ్చి 2019 లోపల అసలు పనులు మొదలుపెట్టారా? ఎల్పిఎస్ పనులు మొదలుపెట్టారా? లేదు.